అందరికీ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా గోల్డ్ కొనడం 1 సంవత్సరం పాటు తగ్గించండి అని ఒక మాట అన్నాడు. తర్వాత రెండో మాట ఏమన్నాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాము, వాహనాల్లో తిరుగుడు తగ్గించండి అని రెండో మాట. మూడో మాట ఎలక్ట్రికల్ వాహనాలకు కొంచెం మనము మద్దతు తెలపాలి, అంటే కొనుక్కోవాలి, వాటిని ఎక్కువగా ప్రోత్సహించాలని చెప్పడం మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే విదేశీ పర్యటనలు తగ్గించుకోండి. అసలు ఈ 4 విషయాల వెనుక ఏం దాగుంది? ఇరాన్ అమెరికా యుద్ధాల కారణంగా మనకు చమురు, ఏదైతే పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఈ చమురులో నుంచే తీయబడతాయి. అటువంటి చమురు దొరకడం చాలా కష్టమైపోయింది. అలాగే బంగారం విషయానికి వస్తే బంగారము అధికంగా మనకు ఎగుమతి చేసేది అమెరికా చూసుకుంటే ప్రతి విషయాన్ని ఇండియా మీద ట్యాక్స్ రూపంలో వేధిస్తూ ఉంది. గోల్డ్ మీద ఏకంగా 50% ట్యాక్స్, అంటే 50% ట్యాక్స్ టారిఫ్ విధించింది. ఈ టారిఫ్ విధించడం వల్ల గోల్డ్ మనం ఎగుమతి చేసి ఆ టారిఫ్ను కట్టుకొని ఇండియాకు తీసుకొచ్చే వ్యాపారులు ఇప్పుడు ఈ గోల్డ్ రేటు ఇంతగా పెరిగిపోవడానికి కారణం. అందుకనే నరేంద్ర మోడీ గారు ఏమంటా ఉన్నారంటే మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల యొక్క అవసరాలను తీర్చుకొని బయట దేశాలు వ్యాపారం చేస్తూ ఉన్నాయి. 140, ఇంత భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి జనాభా, అంటే చైనా ఫస్ట్ లిస్టులో ఉంటే భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇటువంటి పెద్ద కంట్రీని వాడుకోనికి చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు కొన్నేమో ఆయిల్ కోసం, ఇంకొన్నేమో గోల్డ్ కోసం, ఇంకొన్నేమో వేరేవిటి కోసం ఈ రకాలుగా మనతోటి వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం వీటన్ని తగ్గించుకుంటే, బంగారం కొనడం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అమెరికా మన దగ్గరికి దిగస్తుంది. అలాగే మనము ఈ పెట్రోలు, డీజిలు వీటి వల్ల మనం వేరే దేశాల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది కదా. మరి మనం వేరే దేశాల దగ్గరికి వెళ్ళకుండా ఎలక్ట్రికల్ వాహనాలను కనుక కొనుక్కుంటే పెట్రోల్, డీజిల్ మనకు ఎక్కువగా అవసరం ఉంటుంది. అప్పుడు ఆ దేశాలే మన దగ్గరికి వస్తాయి కొనుక్కోమని. మన దగ్గర అన్నీ ఉన్నాయి మనిషి బ్రతకడానికి, కానీ ఇవి అనవసరమైన విషయాలే. అందుకనే నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే 1 సంవత్సరం పాటు బంగారం కొనడం ఏడాది వరకు కొనద్దు, డీజిల్, పెట్రోల్ వాడకం తగ్గించాలి రెండోది. మూడోది ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలి. 4వది వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగు ప్రాధాన్యం ఇవ్వండి, విదేశీ పర్యటన తగ్గించండి. ఈ 5 విషయాల వెనుక దేశ భవిష్యత్తు, ఆర్థికంగా మన దేశ భవిష్యత్తు దాగుంది అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇంత పెద్ద భారతదేశం పోయి వేరేటోళ్లకు బతిన్లాడింది, వేరేటోళ్ళతోటి వ్యాపారాలకు బేరాలు పోతే వాళ్ళు టారిఫ్ల మీద టారిఫ్లు విధించి భారతదేశాన్ని వేధించక తినడం. ఇప్పుడు మనం గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ కొనడం మన హిందూ సాంప్రదాయంలో గోల్డ్ అనేది ఆడపిల్లకు కట్నంగా ఇవ్వడం మన సాంప్రదాయం. దీన్ని బయట దేశాలు అదనంగా తీసుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాయి. అందుకనే నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే గోల్డ్ ఏదైతే ఉందో అది కొనడం సంవత్సరం తగ్గించండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏవైతే మన కోసం రేట్లు పెంచుతూ ఉన్నారో గోల్డ్ మీద, ఆ దేశాల మార్కెట్ ఏమైపోతుంది? కుప్పకూలిపోతుంది. సంవత్సరం పాటు భారతదేశం కనుక గోల్డ్ కొనడం ఆపేస్తే. అలాగే పెట్రోల్, డీజిల్ కోసం ఇరాన్ మనకు అడ్డుకట్ట వేస్తూ ఉంది. ఇరాన్ కావచ్చు, కొన్ని దేశాలు మనం పెట్రోల్, డీజిల్ కొనాలనుకుంటే ఇప్పుడు ఎక్కువగా ఇరాన్, అలాగే మనకు ఇటు సౌదీ అరేబియా, అలాగే మనకు సంబంధించి ఇరాక్, కొన్ని దేశాల నుంచి మనం పెట్రోల్, డీజిల్ అధికంగా కొంటా ఉన్నాం. ఇటువంటి టైంలో యుద్ధం కారణంగా మనకు ఎక్కువగా కొన్ని నౌకల మీద వాళ్ళు దాడులు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కోసం సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్కు
కనీసం పర్మిషన్ కూడా ఏ దేశాలు ఇవ్వడం లేదు. ఇట్లాంటి ఇబ్బందుల కారణాల వల్ల రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అని నరేంద్ర మోడీ గారు ఆలోచించి ముందుగా జాగ్రత్త చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రజల మీద పడ్డ తర్వాత చెప్పుడు కంటే ఒక ప్రధానిగా ముందే చెప్పుదే జాగ్రత్త పడతారు. మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? వేరే దేశాల కోసం మనము చేతులు చాపుకొని ఉండడం మనకు అవసరమా? మన కాళ్ళ మీద మనం నిలబడదాం. అసలు మనం ఇంకోని దగ్గరికి పోయి దేహి అని అడుక్కోవడం మనకెందుకు? వాళ్ళే మన దగ్గరికి వచ్చేలాగా మనం చేద్దాం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఖచ్చితంగా ఈ 5 విషయాల మీద గోల్డ్ కొనడం తగ్గించడము, పెట్రోల్ వాహనాలను కంటే ఎలక్ట్రికల్ వాహనాల మీద మనం కొంచెం మక్కువ చూపెట్టడము, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ బయట తిరిగినప్పుడు మనకి ఏంది అంటే కాలుష్యంతో పాటు పెట్రోల్ డీజిల్ కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే చాలా మంచిది. విదేశాలకు వెళ్ళడానికి ఇంధనం అనేది లేదు, విమానాల టికెట్ల రేట్లు భారీగా పెరిగిపోయినాయి కాబట్టి బయట దేశాలు కూడా వెళ్ళడం కొంచెం తగ్గించుకుంటే అన్నిటికీ మనకే మేలవుతుందని నేనైతే అనుకుంటా ఉన్నా. మరి మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై జై హిందూ, జై హింద్.